భూపాలపల్లి జిల్లా గణపురం మండలం గణపసముద్ర రిజర్వాయర్లో ఉచిత చేప పిల్లలు వేయడంలో మత్స్యశాఖ అధికారులు సీడ్ కాంట్రాక్టర్ అవినీతికి పాల్పడ్డారని గణపురం మత్స్య సంఘం అధ్యక్షులు కార్యదర్శులు కార్మికులు భూపాలపల్లి జిల్లా కలెక్టర్కి ఇన్వార్డ్ ద్వారా ఫిర్యాదు చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ మత్స్యశాఖ సంఘం గణపురం రిజర్వాయర్ ప్రభుత్వం ద్వారా వచ్చే ఉచిత చేప పిల్లలను గ్రామీణ అభివృద్ధి శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క, ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ గత సంవత్సరం 10వ నెలలో 56,000 సీడ్ పిల్లలను గణప సముద్రంలో వదిలారని, అలాగే 11వ నెలలో 80,000 చేప పిల్లలను వదిలారన్నారు. అంటే మొత్తం 136,000 చేప పిల్లలు మాత్రమే వేసినట్లు చెప్పారు. కానీ మత్స్యశాఖ అధికారులు మత్స్యశాఖ అధికారులు 7,24,493 చేప పిల్లలు వేసినట్లు తప్పుడు నమోదు చేసి సుమారు 10 లక్షల రూపాయల అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. దీనికి కారణమైన అధికారులను వెంటనే సస్పెండ్ చేసి చట్టరీత్యా చర్యలు తీసుకుని తమ మత్స్యకారులకు న్యాయం చేయాలని కోరారు. నేను గణపసముద్రం చైర్మన్ను గన్పూరు రాజు మలవేన్ రాజు. మాకు 860 మంది మాకు ఒక గణపసముద్రం వల్ల సభ్యులు. వాళ్ళ కోసానికి మేము ఎంతో కష్టపడి ఆఫీసుకు దాదాపు ఒక 20 సార్లు వచ్చినా కానీ ఒక ఆఫీసర్ అంటే మనకు అసలుకే అభివృద్ధి అనేది లేదు. మేము పిచ్చుకుక్కలక ఒక 20 కిలోమీటర్ నుంచి వెళ్ళి గన్పూర్ నుంచి వెళ్ళి 20 కిలోమీటర్ నుంచి వచ్చి మేము గంజో కడగ ఇక్కడ మనుషుల్లో గింజలు తాగి మేము ఆయన కోసానికి ఎప్పుడు వస్తాడో ఎప్పుడు అని చూసుకుంటా ఉండి ఒక 20-30 సార్లు వచ్చి చూసినాక మాకు అసలుకే మమ్మల్ని పట్టించుకోవడానికి లేరు. మాకు ప్రభుత్వం సీడు సబ్సిడీ మాకు ఒక 50% మాకు వచ్చేది. మాకు ఒక ఫస్ట్ ఒక మా ఎమ్మెల్యే గారు వచ్చిండు, ఒక బండి తెప్పించిండు. బండి తెప్పితే అది వచ్చింది ఎంత అంటే ఒక బండికి 52,000 వచ్చింది. అది 52 వచ్చిన బండి 4 నెలల దాకా మాకు సీడు పోయేలా ఏం చేయలేవు. నాకు ఒక చైర్మన్కు ఒక నైట్ అన్నా లేకపోతే మధ్యాహ్నం అన్నా ఫోన్ చేసి పలానికి సీడు వస్తుంది మరి అసలు అని నాకు పొద్దుగాల 6 గంటలకు 5 గంటలకు నాకు ఫోన్ చేసి చైర్మన్ సాబు ఒక 3 బండ్లు వస్తుంది నీకు షాపులు వస్తున్నాయి అని పొద్దుగాల చెప్తే మా 860 మందికి నీకు సమాధానం చెప్పకుండా నేను కొంత మా దగ్గర అందరికీ ఊళ్ళు చెప్తే మా సభ్యులు అన్నారు కదా ఇప్పుడు ఈ పొద్దుగాల చెప్పుడు ఏంటంటే మీరు ఏం సాయంత్రం చెప్పాలి కదా అంటే పెద్ద మనుషులు అందరం చెప్పి సరే దాన్ని చదివించుకొని మేము కోసుకుని జరిగింది. మాకు 4 ఫస్ట్ 52,000 వచ్చింది ఒకటి, మళ్ళీ సెకండ్ 4 బండ్లల్లో 94,000 వచ్చింది. అంతవరకు ఇక మాకు ఎలాంటి లేవు. సంతకాలు పెట్టాలంటే మేము ఒక 5 పెట్టాం. మాకు ఇంకా 6 లక్షలు చిల్లర వస్తుంది. 6 లక్షలు దాదాపు ఇప్పుడు ఒక 6 లక్షలు అయింది. గణపురం మండలం గన్పూర్ రిజర్వాయర్ చెరువు గురించి మేము కార్యదర్శిని మా చైర్మన్ ఈయనే. మొన్న ప్రభుత్వ సీడు చేప పిల్లల విషయంలో అవకతవకల గురించి మాట్లాడదామని వచ్చాము. మొన్న గ్రీవెన్స్లో కూడా మేము కంప్లైంట్ ఇచ్చాము మాకు సీడు పోయలే అని. ఎంత పోసింది మాకు 50 అంటే మొత్తం 14 లక్షల సీడు మాకు మా చెరువు రిజర్వాయర్ చెరువుకు రావాల్సింది. అందులో 50% అంటే 7 లక్షల సీడు మాకు రావాల్సింది. అందుకు గాను మాకు పోసింది ఎంత వాళ్ళు 1,35,000 అంటే ఒకసారి మంత్రి ప్రోగ్రాం అప్పుడు ఎమ్మెల్యే ప్రోగ్రాం అప్పుడు ఒక 56,000 పోసిండు. తర్వాత ఒక 96,000 అంటే మొత్తం కలిపి 1,35,000 సీడు మాత్రమే పోసిండు. అయితే రికార్డులో మాత్రం వాళ్ళు ఇష్టం వచ్చినట్టు రాసుకొని వాళ్ళు కొంతమంది మా డైరెక్టర్తో సంతకం పెట్టించుకొని ఎందుకు సంతకం పెట్టించుకుంటారంటే మాకు వీలైతే లేదు ఇప్పుడు ఆఫీస్కి పోయినాక తర్వాత పెడదామని ఖాళీ సర్టిఫికెట్ల మీద సంతకం పెట్టించుకొని వాళ్ళు దుర్వినియోగం చేసిండు. అయితే మాకు సీడు మరి ఎందుకు వస్తలే అని మేము ఆఫీస్కు జిల్లాధికారిని అవినయ్ సార్ కూడా అడిగినాం. మేము మా బాడీ మేము మా చైర్మన్ కానీ మేము కానీ మా డైరెక్టర్లు కానీ అడిగినాం. అడిగిన తర్వాత వాళ్ళు ఏమంటారు వస్తుంది అని చెప్పి అట్లనే ఒక వారం 10 రోజులు మమ్మల్ని లేట్ చేయడం జరిగింది. మళ్ళీ మేము కలెక్టర్కి రిపోర్ట్ ఇస్తామని మేము సీరియస్గా అడుగుతూ ఏమన్నానంటే మళ్ళీ ఒక 4 రోజులు ఓపిక పట్టండి అయిన తర్వాత వస్తా అని చెప్పిండు మా జిల్లాధికారి. తర్వాత ఏం లేదు కమిషన్ బంద్ పెట్టినాయా నేనేం చేయాలి నాకు తెలియదు అది ఇది అని చెప్పి మమ్మల్ని మభ్యపెట్టిండు. మభ్యపెట్టినాక ఎంత ఫ్రాడ్ అంటే దాదాపుగా మాకు 50% అంటే ఇప్పుడు రికార్డుల ప్రకారం చూస్తే మా దగ్గర ఉన్నాయి ప్రూఫ్స్. మాకు రికార్డుల ప్రకారం ఉంటే అలా 10 లక్షల చిల్లర క్యాష్ బిల్లు పెట్టినట్టు ఉన్నది. మా దగ్గర రికార్డు ఉన్నది. చేప పిల్లలు మాత్రం 7 లక్షల చిల్లర
7 లక్షల చిల్లర చూపెడతాను రికార్డులో, కానీ మాకు పోసింది 1,35,000 మాత్రమే. అందుకనే మేము మన గ్రీవెన్సల్ వేస్తే కూడా అధికారు కింది స్థాయి అధికారులను భయపట్టించి వాళ్ళకి ఎందుకు రిపోర్ట్ ఇస్తాను మీరు, మీ ఆఫీస్కి పోయి అడిగినాం. మేము ఏమని అడిగినాం, మాకు 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 కావాల్సిన రిపోర్ట్ ఇవ్వండి, మాకు సీట్ ఎంత వచ్చింది అది అని అడిగితే కింది స్థాయి అధికారులను కూడా భయపట్టిస్తాను ఆయన మన జిల్లాధికారిగా. అందుకనే మేము 1 సారి 2 సార్లు అడిగినాము. అందుకని మేము అందరం బాడీ కూర్చొని మా చైర్మన్ గారు మా డైరెక్టర్లు లెక్క చేయకుండా కూడా మమ్మల్ని వాళ్ళని ఇంకోటి ఏంటంటే మన గ్రీవెన్సల్ ఇచ్చినప్పుడు ఒక 4 డైరెక్టర్లు వచ్చింది మా వాళ్ళే. వచ్చిన తర్వాత అలా నా సంతకం కూడా ఉన్నది. వాళ్ళని పిలిచి మరి ఏం చెప్పాడో ఏమో మాకు తెలియదు. మళ్ళీ కాంప్రమైజ్ అని ఒకటి ముచ్చట తీసుకొచ్చింది. తీసుకొస్తే మేము మాకు తెలిసిన తర్వాత ఎట్లా ఉంటుంది అని మా చైర్మన్ గారిని